పాటు ప్రసాద్ అన్న చూసిన మేరకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం 1982లో మార్చిలో మొదలై ఈ రోజుకు 44 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా ఒక పండుగ వాతావరణంతో ఈ జెండా ఆవిష్కరణ జరుపుకుంటున్నాము. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం బడుగు బలహీన వర్గాల శ్రామికుల కండరాల నుంచి ఏర్పడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పట్టివేలు వ్యవస్థను రద్దు చేసి కర్ణము రెడ్డి వ్యవస్థను రద్దు చేసి దేశంలోనే మొట్టమొదటిసారిగా ₹2 కిలో బియ్యాన్ని ఏర్పాటు చేసిన ఘన చరిత్ర తెలుగుదేశం పార్టీది. అటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు అధికారంలోకి ఎంతోమంది బలహీన వర్గాలకు రాజకీయంగా ఆర్థికంగా ఎదుగుదల కోసం ఏర్పడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ముఖ్యంగా ఈరోజు దేశంలోనే ప్రాంతీయ పార్టీ ఏదైనా ఉంది తెలుగుదేశం పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఆనాడు ఉమ్మడి రాష్ట్రమైన హైదరాబాద్ని సమానంగా ఏర్పాటు చేసి ప్రపంచ పటంలోనే నిలిపిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఈరోజు అమరావతి ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత అమరావతిని కూడా గొప్ప రాజధానిగా ఏర్పాటు చేయడంలో ఘనకీర్తి పొందిన తెలుగుదేశం పార్టీ. మరి ఈరోజు అన్ని వర్గాలను ఆదుకుంటూ రాజకీయంగా బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన పార్టీ ఏదైనా ఉంది అంటే తెలుగుదేశం పార్టీ. ఈ తెలుగుదేశం పార్టీలో మేము కార్యకర్తలుగా పార్టీ నాయకులుగా ఉండడం కూడా మాకు గొప్ప అదృష్టమని భావిస్తూ జై తెలుగుదేశం.